హాయ్ హలో వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ పవన్. మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత అంకం రామ్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం అనే చిత్రం పైన అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అది రాజకీయ పరంగా అంటే సినిమాల్లో సరిగ్గా అవకాశాలు లేక రాజకీయ పరంగా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతున్నారనే ఉద్దేశం మీకు ఏమన్నా? అది ఏ కోణంలో చూడొచ్చు? రాజకీయ కోణంలోనే చూడాలి ఆ సినిమాని. రామ్ గోపాల్ వర్మ గారు ఓకే. ఒకనాడు రామ్ గోపాల్ వర్మ అంటే భారతదేశ వ్యాప్తంగా విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న దర్శకుడు. కాలక్రమేణా అతని ప్రతిభ తగ్గిపోవడం వల్ల అతను పందా మార్చుకొని మొట్టమొదటి కూడా అతను గ్యాంగ్స్టార్కి సంబంధించిన సినిమాలే శివ చూసుకున్నా కూడా, మొట్టమొదటి సినిమాలు తీసుకున్నా కూడా అలాంటి సినిమాలు తీసుకుంటానే వస్తున్నాడు అతను. కాలక్రమేణా ఈరోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, ఎవరు కావచ్చు, వారికి సినిమాలు డేట్స్ ఇవ్వకపోవటం వల్ల కావచ్చు, అతను చేసే సినిమాల్లో ఆ విషయం లేకపోబట్టి సినిమాలు ఆడట్లేదు ఫస్ట్. తర్వాత అది ఫ్యాక్షన్ రక్త చరిత్ర అని చెప్పని వరుసని తీసుకుంటూ వస్తున్నాడు. వంగవీటి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. బెజవాడ అన్నాడు, ఏదో చేసుకుంటూ వస్తున్నాడు. లక్ష్మీ ఎన్టీఆర్ అన్నాడు. రాజకీయ పరంగానే అవి మొత్తం దానికి వచ్చేసాడు. ఇప్పుడు వ్యూహం అని వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలమైన సినిమా తీస్తున్నాడని చెప్పని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అసలు రాజకీయాల మీద వ్యంగ్యాస్త్రంతో సినిమా తీస్తున్నాడా, రాజకీయ పార్టీకి సపోర్ట్గా సినిమా తీస్తున్నాడా అంటే స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్గానే సినిమా తీస్తున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ఎవరి ప్రమేయంతో తీస్తున్నాడు, ఎందుకు తీస్తున్నాడు అనేది తీసి పక్కన పడేస్తే ఈరోజు మనం దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మామూలుగా ఏదన్నా సంఘటన జరిగిన మీద సినిమా తీస్తే వాస్తవ సంఘటనలకి కొన్ని జోడించి సినిమా పరంగా దాన్ని మార్పులు చేర్పులు చేసి జనరంజకంగా కొన్ని తీయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది వాస్తవాలే జనానికి చెప్పాలని చెప్పని తీస్తారు. గొప్ప గొప్ప మన దర్శకులు చాలా సినిమాలు అలా చేశారు. ఇప్పుడు ఈ నన్నుకున్న పందా ఏంటనేది ఈ టీజర్లో చూస్తే మనకు కొంత అర్థమైపోతూ ఉంది. జగన్మోహన్ గారిని ఎలివేట్ చేయటం కోసం సినిమాని తీశాడని చెప్పి మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన సందేహం ఏంటంటే దీంట్లో సినిమాని ఆయన మొదలుపెట్టాడు, జగన్ గారి గురించి తీస్తున్నాడు. దీంట్లో రాజశేఖర రెడ్డి గారిని ఎలా చూపిస్తాడు, వారి యొక్క మరణాన్ని ఎలా చూపించబోతున్నాడు, అది కూడా కొంచెం అంటే ప్రతిదీ వివాదాస్పదంగా తీస్తాడు కాబట్టి ఇతను దాన్ని ఎలా తీస్తాడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి వారు చెప్పినట్లు ఆ రోజు ఆయన మరణం ఒక మిస్టరీ అయినా ఇప్పటికీ ఆ రోజు ఉన్న కేంద్ర ప్రభుత్వం రిలయన్స్ సంస్థ జరిగింది అని చెప్పని, రిలయన్స్ సంస్థ ద్వారానే జరిగిందని చెప్పని కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ రిలయన్స్ సంస్థకి సంబంధించినటువంటి షాపుల మీద, ఆ సంస్థల మీద దాడులు జరిగాయి. మరి అది కూడా పెడతారా అంటే ఎవరి ప్రమేయంతో ఆ రోజు రెచ్చగొట్టారు, ఏం జరిగింది అనేది చేస్తారా అని చెప్పని కూడా మనం చూసుకోవాలి. అలాగే రాజశేఖర రెడ్డి గారి మరణం, మరి ఆ మరణం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహాయంతో రిలయన్స్ వారితో అని చెప్పని మరి ఆ రోజు సోనియా గాంధీ గారిని విభేదించి తల్లి కాంగ్రెస్ను వదిలేసి పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీని పెట్టుకోవడం కూడా నిజమే కదా. మరి అది ఎలా చూపించబోతున్నారు చూద్దాం. ఇప్పుడు ఆయన వ్యూహంలో బాగా ఇప్పుడు రాజకీయ పార్టీకి సపోర్ట్గా కొంతమంది సినిమాలు తీస్తూ ఉంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్ట్గా అతను సినిమా తీస్తున్నాడు అంటే సహజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గానే తీస్తాడు. ఆ ఫేవరిజంలో ఉన్న వాస్తవాలను జోడీకరిస్తాడా, దాన్ని కూడా నాటకీయంగా తీస్తాడనేది మనం ఈరోజు చూసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ గారిని ఇప్పుడు దాకా పరిశీలించుకుంటే ఈ గత సినిమాలో అన్నీ చూసుకుంటూ ఉంటే అతను ముందు అతని స్వార్థం కోసం ఈ రాజకీయ సంబంధించి కావచ్చు, ఫ్యాక్షనిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, మరి రౌడీజం కావచ్చు, వాళ్ళందరినీ తీసుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా. మరి దీన్ని ఎలా తీస్తాడు ఏంటనేది చూసుకోవాలి.
సార్ ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎలా ఉండబోతుంది అది కూడా మనం టీజర్లో చూసాము. చంద్రబాబు నాయుడు గారిని విలన్గానే చూపిస్తాడు కదా, దాంట్లో అనుమానం ఏముంది? అలా చూపిస్తేనే కదా సినిమా అయ్యేది. అతని ఆలోచన కావచ్చు, అతని వెనకమాల నుండి సినిమా తీపిస్తున్న వాళ్ళ ఆలోచన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విలన్గా చూపించాలనే ముఖ్య కాన్సెప్ట్. అలాగే ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారిని కూడా చేస్తున్నారు. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపిస్తారో చూడాలి. కానీ ముఖ్యంగా మాత్రం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ప్రతినాయకుడిగా చూపించడానికే వాళ్ళు తాపత్రయపడతారు, దానికే ఎక్కువ సమయం కేటాయిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. సరే, ఈయన ప్రతిసారి ఎలక్షన్ల టైంలోనే వైసీపీకి సపోర్ట్గా టీడీపీకి అగ్నెస్ట్గా తీస్తున్నారు. సో దీనివల్ల మనకు ఏమన్నా టీడీపీ పార్టీకి ఏమైనా నష్టం చేకూర్చే ఏమైనా అవకాశం ఏమైనా ఉందా? ఇంకా లాభం జరిగిద్దని నేను భావిస్తున్నాను. వాళ్ళేందో వాళ్ళకి ఉపయోగం అనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీకే లాభం అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. అది ప్రమాదం. ఎవరి వల్ల జరిగింది ఏంటనేది కొంత ఊహాజనితం. కానీ ఫలానా వాళ్ళే జరిగిందని చెప్పని కొడుకు చెప్పాడు, భార్య చెప్పింది, కూతురు చెప్పింది. మరి ఇప్పుడు ఈయన ఎలా చూస్తున్నాడు అనేది చూపించాలి కదా. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రమేయంతో జరిగిందని చెప్పని చూపించాలనుకుంటే ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇతను కావాలని చేస్తున్నాడని స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విలన్గా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళిద్దరికీ రాజకీయ వైరుధ్యం తప్ప వేరే ఏమీ లేవు కదా. ఇప్పుడు ఆ రోజు అతను ఏం చేశాడు ఏంటనే దానికి తీసుకొని వస్తే మనకి మరి 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఈడీ అభియోగం ఎవరు మోపినా కూడా ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి కదా, దాని నుంచి ఇంకా విముక్తి కాలేదు కదా. కాబట్టి ఎలా చూపిస్తాడు ఏంటనేది మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా చూపించాలి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చూపించాలని ప్రయత్నం చేస్తే అది వాళ్ళు ఇంకా నష్టం, వాళ్ళ పార్టీకి నష్టం చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేసినట్టనే నేను భావిస్తూనే ఉన్నాను. ప్రజలందరికీ క్షుణ్ణంగా తెలుసు కదా ఏం జరిగింది ఏందనేది. కాబట్టి వాళ్ళు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీద బురదలాలని ప్రయత్నం చేస్తే ఆ బురద వాళ్ళకే అంటిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే సార్. సార్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల ఎవరి కుట్ర ఉంటుందండి? ఆ టైంలో ఏ పార్టీ తరఫున వాళ్ళ కుట్ర ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆ రోజు వాడు చెప్పింది రిలయన్స్ వాళ్ళ కుట్ర ఉందని చెప్పని, అలాగే కేంద్ర పెద్దల సహకారం ఉందని చెప్పని వాళ్ళే ప్రచారం చేసుకోవడం జరిగింది. అందుకని బయటకు రావడం కూడా జరిగింది. ఇప్పుడు దాన్ని కనుక బేరీజ్ వేసుకుంటే మళ్ళీ అదే రిలయన్స్ సంస్థని స్వాగతంగా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ మనిషికి రాజ్యసభ ఇచ్చాడు. మరి ఆ రోజు అభియోగం ఎందుకు మోపారు, ఇప్పుడు రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడే అర్థమైపోతూ ఉంది. తన రాజకీయ అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి ఏవైనా చేయగలడు అని చెప్పని స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది. కాబట్టి అతను రాజకీయ లబ్ధి కోసం అతనికి అన్యాయం చేసిన వాళ్ళని వాడేసుకోగలడు, అతనికి న్యాయం చేసిన వాళ్ళని బయటికి పంపించగలడు. ఓకే, చాలామందిని ఇప్పుడు ఆయన నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ ఈరోజు బయటికి వెళ్తున్నారు కాబట్టి, వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కూడా కాబట్టి ఆయన రాజకీయ లబ్ధి ఇంక రెండోది స్వలాభం తప్ప వేరేది ఏమీ లేదు. దానికోసం ఆయన ఏమైనా చేస్తాడని చెప్పనేది స్పష్టం. ఇదండి నేటి రాజకీయ విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ పవన్.